చాలా సంతోషంగా ఉంది. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు నా వయసు 14 సంవత్సరాలు. మగ్గం నేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అప్పుడే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ₹2 తెలుగుదేశం పార్టీ సభ్యత్వం, తాటిపాముల మోహన్ రావు గారు ఆత్మకూరు, ఆయన దామర్ల వరదరాజులు గారు ఇద్దరు వచ్చి మరి ఆ రోజు సభ్యత్వం జంజన మంగళాద్రి గారి మగ్గాల షెడ్లో నాకు సభ్యత్వం ఇవ్వటం. అది మొదలు ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి మరి కంకణ బద్ధుడినై నేను ఏదైతే పార్టీకి కట్టుబడి ఉన్నానో ఆ లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేయటం, అదే లక్ష్యంగా పెట్టుకొని నేను చేసే మంచి పనులు, జనంతో నేను వ్యవహరించే తీరును బట్టి, మనం చేసే మంచిని బట్టి పార్టీకి మేలు జరుగుతుందనే ఒకే ఒక లక్ష్యంతో ఏ విషయంలో అయినా సరే అదే లక్ష్యంతో పనిచేస్తా ఈ రోజు కూడా నేను ముందుకు వెళ్తున్న పరిస్థితి. అంతేకాకుండా పార్టీ ఇక్కడ వార్డు కమిటీతో పాటు పట్టణ కమిటీలో, జిల్లా కమిటీలో, రాష్ట్ర స్థాయిలో నాకు అనేక పదవులు పార్టీ కల్పించింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో చాలా సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి చేనేత వింగ్ లేదు. కానీ మంగళగిరిలో ఆ రోజు పెద్దలు ముస్లిం శ్రీరాములు గారు, గోలుగోపాలరావు గారు, దామర్ల పూర్ణయ్య గారు వీరంతా కలిపి మన మితి సెంటర్లో తెలుగునాడు చేనేత కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటిసారిగా నన్ను దానికి ఉపాధ్యక్షులు చేశారు 1986. ఆ రోజు నుంచి ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా దానికి పనిచేస్తూ ఉన్నాను చివరి వరకు కూడా. అంతేకాకుండా 2006లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్లో మొట్టమొదటిసారి చంద్రబాబు గారిని కలిశాను నేను. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకి చేనేత వింగులు ఉన్నాయి, మన తెలుగుదేశం పార్టీకే చేనేత విభాగం లేదని చెప్పి ఆయనతో చెబితే నెల రోజుల్లో అప్పటి రాజ్యసభ సభ్యులు రుమాన రామచంద్రతో మాట్లాడి కమిటీని ఏర్పాటు చేసి చేనేత వాళ్ళకు కూడా గౌరవప్రదమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. మళ్ళా నిన్న 2026లో 3 రోజుల క్రితం నారా చంద్రబాబు గారు పిలిపించి నాతో మాట్లాడినప్పుడు ఈ సందర్భాన్ని చెప్పాను ఆయనకి. సారు, చేనేతకి మీరు చేస్తున్నటువంటి మేలు, ఒక పక్క నా పరిధిలో నేను వేవర్స్కి ఏం చేయాలనే దాంట్లో ముందుకు వెళ్తూ పార్టీకి గౌరవం లభించేట్టు వ్యవహరిస్తా ఇప్పటి వరకు వస్తున్నాను 14 సంవత్సరాలు వచ్చి కాడి నుంచి అని చెప్పేసి ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఓకే అమ్మా, అదంతా నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఖచ్చితంగా మీకు ఒక మంచి స్థానం కల్పించాలనేది పార్టీ నిర్ణయించింది. పాలిట్ బ్యూరో కానీ, జనరల్ సెక్రటరీ కానీ మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోండి అంటే నాకు కళ్ళెమ్మట నీళ్లు తిరిగాయంటే ఆనందంతో. ఎందుకంటే ఆయనకి పాదాలకు నమస్కారం చేశా. అది సామాన్యమైనటువంటి నిర్ణయం కాదు. నేను ఒక సెంటు స్థలంలో ఇల్లు నాది, పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. నాకు అటువంటి అవకాశం పాలిట్ బ్యూరోలో ఎవరుంటారో మీ అందరికీ తెలుసు. అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు చేసే పార్టీ పాలిట్ బ్యూరో. దాంట్లో నాకు అవకాశం కల్పించడం నిజంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ స్థానంలో నేను నిలబడటానికి మన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు, ఆయన ప్రమేయంతోనే ఇవాళ నేను పాలిట్ బ్యూరో సభ్యులయ్యాననేది గర్వంగా చెప్పుకుంటాను. నేను నా హృదయపూర్వకంగా లోకేష్ గారికి శాశ్వతంగా రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి అవకాశం ఇవాళ ప్రజలకి ఏం చేయాలనేది నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపాదనలో, తీర్మానాలతో ఏర్పాటయ్యే మరి పాలిట్ బ్యూరోలో నాకు అవకాశం కల్పించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అందువల్ల ఇటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతల ప్రతినిధిగా నాకు ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. వారికి రుణపడి ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు.